ఆయన అదే జగన్ గారు మీరు కొన్నారా ఫ్లైటు లేదా మీరు టికెట్ తీయించారా మీరు? అయ్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీయాలంటే 5 నిమిషాలు పట్టదు. ఏంటంటే ఫ్లైట్లో తిరగాలంటే, సొంత ఫ్లైట్లో తిరగాలంటే ఏంటంటే జనాల కోసం పోరాడుతున్నారు కాబట్టి, జనాల కోసం తిరుగుతున్నారు కాబట్టి ఎప్పుడు చెడ్డవాడు కాదు. చంద్రబాబు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ అన్న మంచి కోసం పోరాడుతున్నారు కాబట్టి, మంచి కోసం చేస్తున్నారు కాబట్టి తిరుగుడు మాత్రం మీరు వాళ్ళ జోబులో డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ జోబులో ప్యాంట్లో డబ్బులు తీసుకున్నారు, వాడుకున్నారు అని తప్పు మాట. ఇప్పుడు అలాగంటే జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాలి. ఇప్పుడు ఇందులో తిరగాలంటే అవసరం లేదు, సినిమాలు చేస్తే సరిపోదు కదా. ఆయన డబ్బుతో లెక్క కాదు. ఆయన ఎంతోమందికి పెడుతున్నాడు, ఆయన ఎంతోమందికి చేస్తున్నాడు సేవలు. ఇప్పుడు ఆయన పెద్ద స్టారు. అలా స్టారు ఈదుళ్ళంట, సొందుళ్ళంట, దొంగలంట తిరుగుతున్నారు. ఆఖరి యూట్యూబ్ స్టార్ తిరుగుతూనే పరిగెడుతున్నారు జనాలు. అలాంటి పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. ఎంతోమంది ఎగబడినా ఏంటంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా జనాల కోసం పోరాడాలనే తిరుగుతున్నాడు. అలాగని తప్పటిగా ఎప్పుడు అనుకోకండి. జగన్ గారు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు అన్న, లోకేష్ అన్న జనాల కోసం పోరాడుతున్నారు, జనం కోసమే పోరాడతారు ఇప్పటికీ ఎప్పటికన్నా. ఓకేనా? అంబటి రాంబాబు ప్రశ్న పెట్టినప్పుడు ఎవరు అడగకముందే చూపెట్టి మరి నేను బాత్రూంలో పడ్డాను అని చెప్పాడు. అంతరేమైంది? ఆయన బాత్రూంలో పడ్డాడంటే, జైల్లో బాత్రూమ్ పడ్డాడంటే ఏదో తప్పు చేస్తాడు. ఇప్పుడు దేవుడు అన్నాక తప్పు చేసినప్పుడు ఎప్పుడు శిక్షిస్తాడు కదా. ఇప్పుడు ఇలా బాత్రూంలో పడ్డాడు, రేపొద్దున బెడ్ మీద పడతాడు, రేపొద్దున రోగం వస్తుంది, రేపు కుష్ఠరోగం వస్తుంది. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారయ్యా? ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ఇంకా ఏంటంటే కొద్దిగా మంచి కాబట్టి ఆ పప్పు అన్నం తింటున్నావు అయ్యా, లేదా ఆ పప్పు అన్నం తినడానికి కూడా ప్లేస్ ఉండదు. అది అండమాలే చెరువులు చేపలు తింటావు అప్పుడు. అది జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఏదో ప్రపంచం జయించినట్టు. ఎందుకు ఏంటి అలా కాదు. ఇప్పుడు మేక తప్పి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఏదన్నా అమ్మవారికి బలి ఇవ్వడానికి కదా. ఇది అంతే, ఎన్నో రోజులు ఉండవు ఇవన్నీ. అంతా బలిచ్చి టైం వస్తుంది, కంగారు పడకు. వీళ్ళ రెక్కరెక్కలు అన్నది ఏం సరిపోవు, కానీ వీళ్ళందరినీ తొక్కిని ఆరదిస్తాడు. కంగారు పడకండి. పవన్ కళ్యాణ్ ఓపిక నశించే వరకే, నశించిపోయింది అనుకో మామూలుగా ఉండదు, ఇంకా మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అయితే రాజమండ్రి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క ఊర్లో ఆకుండా కార్ ర్యాలీ చేశారు అంబటి రాంబాబు. దాని గురించి మీరు ఏం చెప్పాలి? ఎందుకు చేసావయ్యా అంటే నేను మంచి పని చేశానా? నీ మొఖం చూపించావా? వాళ్ళకి చెయ్యని ఉమ్మేస్తారు. నువ్వు ఎందుకు చేసావు? ఏ తప్పు ఎన్ని తప్పులు చేసావు నువ్వు? అప్పుడే వయసులో అమ్మాయికి ఏమో కడుపు చేసావు, ఇప్పుడే మొన్న ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు. ఎంతమందికి ఎన్ని తప్పులు చేస్తావు? నీ వయసు ఎంత? రేపో మాపో పెన్షన్ తీసుకునే వయసు. నీకెందుకయ్యా రాజకీయం? నీకెందుకు? మా కోసం, పవన్ కళ్యాణ్ కోసం, చంద్రబాబు కోసం, లోకేష్ కోసం మాట్లాడితే తొక్క తీస్తాం. ఓకేనా? తొక్క తీస్తాం మేము. పడాలి, ఇంకా తక్కువ. ఇది కోళ్ళ ఏంటంటే క్యాజువల్గా తీసుకొని వదిలేసాం అంతే. ఇంకా అసలైంది ముందు ఉంది ముసలి పండుగ.